నెంబర్ 1 ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ ఇది, అలియాస్ తుపాకీ పట్టుకున్న పిట్టల ద్వారా మన మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు కదా, ఒక డైలాగ్ అంటారు, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా. అంటే మన డబ్బా పక్కవాడు మన డబ్బా కొట్టడం, పరస్పరంగా డబ్బా కొట్టుకోవడం. ఈతనేంటి అంటే స్వడబ్బా కొట్టుకునే ఆ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అనమాట. యూపీఎస్సీ ఎగ్జామ్ క్రాక్ చేయకుండానే టీచింగ్ కోసమే పుట్టిన, అసలు యూపీఎస్సీ క్లాసులు చెప్పడానికే పుట్టిన నేను నీతి నిజాయితీ గల అని చెప్పుకొని నీతి నిజాయితీ లేని ఒక వ్యక్తి గురించి, ఆ ఇన్స్టిట్యూట్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. ఇవి చాలామంది అడుగుతున్నారు, అన్న ఎవరు ఈ పిట్టల ద్వారా, ఎవరు తుపాకి పట్టుకున్న పిట్టల ద్వారా ఎవరు అంటే, ఇక్కడ ఏంటి అంటే నేను అవమానించాలని కాదు, కానీ అతను చేసిన పనులు, అతను చేస్తున్న పనులు, అతను ఇన్స్టిట్యూట్స్లో చేసిన ఆగడాలు ఫ్యాకల్టీగా ఉన్నప్పుడు ఇవన్నీ తెలిసి అనక తప్పట్లేదు. అండ్ ఖచ్చితంగా నాకు కూడా చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. కానీ ఇతను చేసే పని మాత్రం పిట్టల దొరలాగా తుపాకీ పట్టుకొని దేశానికి ఏదో చేసేస్తానని చెప్పే ఈ వ్యక్తిని మాత్రం నేను ఎందుకో రెస్పెక్ట్ ఇవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నేను ఆఫ్లైన్లో అతన్ని నేను ఫేస్ చేసిన. అయితే ఇది అసలు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. బేసికల్లీ ఇది మనం ఎందుకని ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అని నేను అంటున్నానంటే, నెంబర్ 1 ఫేక్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్, నెంబర్ 2 కూడా కదా, నెంబర్ 1 ఇంకంతకంటే బెటర్ ర్యాంక్ అని ఉంటే అదే. ఇంతకంటే మాఫియా, ఇంతకంటే అశోక్ నగర్లో సారాయి దుకాణం కానీ, లేకపోతే మాఫియా కానీ, ఒక బిజినెస్ ఓరియంటేషన్ అని చెప్పే బిజినెస్ ఓరియంటేషన్ కానీ ఈ ఇన్స్టిట్యూట్ కంటే దాటింది ఏది ఇన్స్టిట్యూట్ లేదు. 200% చెప్తున్నాం. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకుంటే అసలు కొన్ని క్వశ్చన్స్, మీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టింది ఎప్పుడు చెప్పండి, స్టూడెంట్స్కి చెప్పండి. నాకు తెలుసు మీ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు మొదలు పెట్టారు, మీ చరిత్ర ఏంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు అన్నీ నాకు తెలుసు. కానీ మీరు స్టూడెంట్స్కి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.